హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియోస్ ఎలా నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అందరికీ ముందుగా అయితే హ్యాపీ ఈస్టర్. ఇప్పుడు టైం వచ్చేసి 4 గంటలు అయితే అయింది. తెల్లవారుజామున మొదటి ఆరాధనకి అయితే మేము వెళ్తున్నాము. మా చర్చిలో ఎలా చేస్తారనే వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు. అయితే ఇప్పుడు క్యాండిల్ పట్టుకొని అయితే మేము చర్చికి అయితే వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉందో మీకు వీడియో అయితే ఖచ్చితంగా తీసి చూపిస్తాను. ఇంకా అలా పాటలు పాడిన తర్వాత అందరైతే క్యాండిల్స్ తీసుకొని వచ్చి పెడతారు. ఎదుర పెట్టిన తర్వాత ఇంకా అందరు నిలబెట్టి అలా ప్రేయర్ చేసిన తర్వాత ఇంకా వాక్యం అయితే ఇక చెప్పి లాస్ట్ ప్రార్థన అయితే చేసి ఇంకా ఎవరెవరు వాళ్ళ ఇంటికైతే వస్తారు. ఇంకా ప్రార్థన టైంలో నేను కొంచెం వీడియో తీద్దామని చెప్పేసి కొద్దిగా తీసాను. మళ్ళా 11 గంటలకి ప్రార్థన అయితే ఉంటుంది. ఇంకా మాకైతే 6:30కి అయితే ప్రార్థన వదిలిపెట్టారు. ఇంకా వెళ్ళేటప్పుడు అనమాట అందరు ఎవరి ఇళ్ళకి వాళ్ళకి వెళ్ళి ఈస్టర్ శుభాకాంక్షలు అయితే చెప్పుకుంటూ అందరైతే ఇళ్ళకి వెళ్ళారు. ఇంకా మేము కూడా ఇంటికి వచ్చేసి వంట అవన్నీ అయితే ప్రిపేర్ చేసుకొని మళ్ళీ తలస్నానాలు అయితే చేసుకొని ఇంకా కొత్త బట్టలు అయితే వేసుకొని చర్చికి అయితే వెళ్తాము. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేటప్పుడు ఒకేసారి కొత్తిమీర కూడా తీసుకొని వచ్చిన అనమాట, కర్రీలో కూడా కావాలని చెప్పేసి. ఈరోజు స్పెషల్ ఏం చేస్తానో కూడా నేను ఖచ్చితంగా అయితే చూపిస్తాను. ఇంకా రాత్రి సమయంలో నేనైతే ఇంకా ముగ్గులు కూడా వేసుకున్నాము, కలిపి చల్లుకొని ముగ్గులు వేసుకున్నాము. ఇంకా ఇలా అయితే మా ఉదయకాల ప్రార్థన అయితే జరిగింది. ఇంకా తర్వాత మార్నింగ్ 10:30కి అయితే ఇంకా రెడీ అయ్యి మరలా మేమైతే చర్చికి వెళ్ళాము. ఇంకా రెండవసారి ఆరాధనలో అనమాట ఇది మెసేజ్ వచ్చేసి. రెండవసారి ఆరాధనలో కూడా ఇంకా వాక్యం అయితే విన్న తర్వాత ఇంకా చర్చిలోనే భోజనాలు అయితే పెట్టారనమాట. ఇంకా లాస్ట్ ప్రార్థన ఇది. ఇంకా ప్రార్థన అయిపోయిన తర్వాత భోజనాలు తినేసి ఇంకా ఇంటికైతే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత నేను మా పాపతో అయితే వ్లాగ్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. తను గట్టిగా అయితే అరుస్తూ ఉంది. తన ఫంక్షన్ది అన్నప్రసన్న ఫ్లెక్సీ అనమాట, గోడకు పెడితే ఆ ఫ్లెక్సీని చూసుకొని ఎవరో అనుకొని అరుస్తూ ఉంది. అందుకని హాయ్ చెప్పు అని అంటూ ఉన్నాను. ఇంకా తన ఫ్లెక్సీని చూసి నేనా ఎవరా అన్నట్లుగా చూసుకొని హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంది. అదే ఇంక వీడియో అయితే తీద్దామని చెప్పేసి వీడియో అయితే తీసాను. ఈ ఈస్టర్ బ్లాగ్స్ అయితే మీకు నచ్చినాయి అయితే అని నేను అనుకుంటున్నాను. నచ్చిందా లేదా కామెంట్ చేయండి. మరొకసారి నా సబ్స్క్రైబర్స్కి పేరున థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియోస్ అయితే షేర్ చేయండి. అబ్బా, మా పాప కోసం అయితే ఒక లైక్ చేయండి. మా ఈస్టర్ అయితే ఇలా జరిగింది. కొద్దిగా వీడియోస్ అయితే తీసాను అనమాట. మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈస్టర్ రోజు మేమేం ఫుడ్ వండుకున్నానో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. మటన్ ఫ్రై అయితే చేశాను. మటన్ ఫ్రై అను బాస్మతి రైస్తో పలావ్ అయితే చేశాను అనమాట. ఈస్టర్ స్పెషల్ అయితే మాది ఇది వచ్చేసి. మీరేం వండుకున్నారో కామెంట్ చేయండి. ఆల్రెడీ అయితే తినేసామన్నమాట, అందుకనే ఇంకా ఉన్నదైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇది నా ఈస్టర్ శారీ అయితే వచ్చేసి మెహందీ కూడా నేనే పెట్టుకున్నాను. నాకు వచ్చినట్లయితే ముందు వీడియోస్లో అయితే మెహందీ కూడా ఎలా పెట్టుకోవాలనేది కూడా నేనైతే వీడియోలో అయితే ఖచ్చితంగా చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అండ్ బటన్ నొక్కితే నేను ఈ వీడియో పోస్ట్ చేసినా కానీ మీ వరకు అయితే రీచ్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.